హలో గైస్, ఎలా ఉన్నారు అంతా? ఈరోజు మనం అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్న స్టిక్కీ కటర్ని రివ్యూ చేసుకుందాం. అంటే అసలు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇందులో అయితే మీకు ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. క్లియర్ ఉంటుంది వీడియో, ఒకసారి చూడండి. అండ్ మనం అయితే ఇది ఫస్ట్ అన్బాక్సింగ్ చేసుకుందాం. ఫస్ట్ ట్యాగ్స్ అన్ని తీసి ఎలా ఓపెన్ చేస్తే మనకి ప్రోడక్ట్ అనేది ఎలా కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చి నేను చాలా రీసెర్చ్ చేసి చూసి తీసుకున్నాను. అంటే యూట్యూబ్లో చూసాను, తెలిసిన వాళ్ళని అడిగాను. సో ఇంకా అలా అన్నీ చూస్తే నాకు ఇది కొంచెం బెస్ట్ అనిపించింది. సో ఇదైతే నేను తీసుకున్నాను. ఇది చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ చాలా షార్ప్గా కూడా ఉంది. వాడు ఇచ్చేటప్పుడే పైన ఆయిల్ మొత్తం పూసి ఇచ్చాడు. సో చూడండి బ్లేడ్ అయితే ఎంత షార్ప్ ఉందో. దీంతో మనం కోకోనట్స్ కూడా కట్ చేసుకోవచ్చు, ఇంకా బనానా ట్రీస్ కట్ చేసుకోవచ్చు, ఇంకా చాలా చిన్నవన్నీ కట్ చేసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ఇవి వచ్చి మనం స్టిక్కి మనం అడ్జస్ట్ చేసుకొని ఫిక్స్ చేసుకోవడానికి స్క్రూస్ టైప్లో ఇచ్చాడు. మీరు చూడొచ్చు, నేను అది కొంచెం లూజ్ చేస్తున్నాను. మీకు స్టిక్ కూడా పెట్టి చూపిస్తా. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేనైతే ఇది యూస్ చేసా, వీడియోలో కూడా మీకు ఫుల్గా కనిపిస్తుంది ఎలా ఉంటుంది అనేది. నేనైతే ఇది ఫస్ట్ రెండు కొంచెం లూజ్ చేస్తున్నా స్టిక్ పెట్టడానికి. కొంచెం జాగ్రత్త ఉంది, అందుకనే క్లాత్ తీసుకున్నా. ఎందుకంటే ఆయిల్ వేసి ఇచ్చాడు కదా. సో క్లాత్ కొంచెం లూజ్ చేసుకున్నాం. మీరైతే పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. కొంచెం అటు ఇటు అయినా కట్ అయిపోతుంది. అంత షార్ప్గా ఉంది బ్లేడ్ అయితే. ఫస్ట్ మనం ఇలా లూజ్ చేసుకొని అక్కడ పక్కన స్టిక్ ఉంది కదా, ఆ స్టిక్ని ఇలా మనం ఎక్కడైతే కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనుకుంటున్నామో అక్కడ అలా పెట్టుకొని మన స్క్రూస్ అనేది ఫిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ అయితే. ఇది కూడా మనకి స్టిక్ చిన్నగా ఉన్నా కూడా స్క్రూ అనేది కరెక్ట్గా టైట్గా పట్టుకుంటుంది. చాలా స్ట్రాంగ్గానే ఫిక్స్ అవుతుంది అదైతే. చూడండి ఇప్పుడు మనం ఏదైతే కంప్లీట్గా ఫిక్స్ చేసామో మీకు కూడా క్లియర్గా చూపిస్తా అసలు ఎలా ఫిక్స్ అయింది అనేది. ప్రస్తుతానికి అయితే ఇలా ఫిక్స్ చేసాం. ఇప్పుడు చూపిస్తా చూడండి. కొంచెం కొంచెం టైట్ చేసుకున్న తర్వాత సైడ్ నుంచి ఐ మీన్ ఎలా ఫిక్స్ అయిందో చూడండి మీరు. స్టిక్ కొంచెం చిన్నగానే ఉంది, బట్ స్క్రూస్ అనేవి అలా పట్టుకుంటాయి దాన్ని. చాలా స్ట్రాంగ్గానే అయితే ఉంటుంది, అదైతే ఏమీ ఊడిపోదు. తర్వాత నేను కట్ చేసి చూపిస్తా ఇప్పుడు బనానా ట్రీ. చాలా అంటే చాలా స్మూత్గా కట్ అవుతుంది. జస్ట్ మనం అలా అలా బ్రష్ చేస్తే అలా కట్ అయిపోతుంది. కాకపోతే ఇది మనం ఫోర్స్ అప్లై చేస్తాం కదా, మనం కట్ చేసే థింగ్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉండాలి. మరి గడ్డి అయితే కట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే అది కొంచెం లైట్గా ఉంటుంది కదా. మనం ఇలా కట్ చేస్తే అది బెండ్ అయిపోతుంది కట్ అవ్వకుండా. ఇప్పుడు ఇదైతే చూడండి, బనానా ట్రీస్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. బనానా గెలలు కూడా, ఫ్రూట్ కూడా మనం కట్ చేసుకోవచ్చు. కోకోనట్స్ కట్ చేసుకోవచ్చు. ఇంకా చిన్న ట్రీస్ ఉంటాయి కదా, మొక్కలు ఇలా నీమ్ ట్రీస్, ఇవి కూడా ఈజీగా కట్ అయిపోతాయి. అంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కదా, మనం ఇలా లాగిన వెంటనే ఆ ఫోర్స్కి కట్ అయిపోతుంది. అండ్ ఇలాంటివి ఎక్కువగా ఉన్నవి కొంచెం క్లీన్ చేసుకోవాలనుకుంటే మనం బెండ్ అవ్వకుండా కొంచెం దూరం నుంచే కట్ చేసుకోవచ్చు. మనం దగ్గరికి వెళ్ళి కత్తితోటి లేదా అలా దగ్గరగా కట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మనం దూరం నుంచే కట్ చేసుకోవచ్చు. ఈ చెట్టు చూడండి, ఇదైతే కొంచెం స్ట్రాంగ్గా లేదు. నేను అలా లాగుతుంటే అది బెండ్ అయిపోతుంది. అంటే ఫోర్స్ దాని మీద పడట్లే. నేను ఎలా అంటున్నా అది బెండ్ అయిపోతుంది. అది కొంచెం స్ట్రాంగ్ ఉంటే ఇలా కొంచెం స్ట్రాంగ్ ఉంది కదా, ఈజీగా నేను ఇలా లాగిన వెంటనే కట్ అయిపోయింది. సో అలా వర్క్ అవుతుంది ఇదైతే. కోకోనట్ ట్రీ లీవ్స్ కూడా కట్ చేసుకోవచ్చు పక్కన ఉన్నాయి. మనం అయితే ఇది చాలా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది చూడండి, అలా నేను కట్ చేద్దాం అనుకుంటే అది బెండ్ అయిపోతుంది. అంటే పైన వెళ్ళిపోతుంది కానీ అది కట్ అవ్వట్లేదు దానికి. సో ఇది ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. ఇది మీకు అదే కంప్లీట్గా చూపిస్తున్నాను నేను వీడియోలో, ఏం దాయట్లేదు. అండ్ మీరు చూసుకుని తీసుకోండి లాస్ట్ ఇంకది.
ఈ ప్రోడక్ట్ మీరు తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. అక్కడి నుంచే తీసుకోండి. ఎందుకంటే మీరు డైరెక్ట్ వెళ్లి సెర్చ్ చేసి చూస్తే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. కన్‌ఫ్యూజ్ అవుతారు. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. అక్కడి నుంచి బై చేసుకోండి సేమ్ ప్రొడక్ట్.